ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో అంటే ఈ ద్వైతంలో, ఈ అన్యత్వంలో, ఈ దేహాత్మ బుద్ధిలో ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న తల ఎత్తుతూ ఉంటుంది. అసలు నేనెందుకు పుట్టాను? ఈ దేహం ఏ విధంగా వచ్చింది? రావాల్సిన అవసరం ఏమిటి? ఈ సృష్టి అంతా ఎందుకు కనపడుతుంది? ఇట్లా అంతులేని ప్రశ్నలు ఎన్నో తల ఎత్తుతూ ఉంటాయి. అంతేకాదు, జననం ఏమిటి, మరణం ఏమిటి, బంధాలు ఏమిటి, ముక్తి ఏమిటి, ఒకటి కాదు. అహంకారము తల ఎత్తిన ఎన్నో ప్రశ్నలు తల ఎత్తుతాయి. ఈ సందర్భంలో మహర్షుల వారినే సూటిగా ఒక ప్రశ్న అడిగారు వారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఈ దేహమా మాట్లాడదు, నేను చెబుతున్నాను దేహం నాదని. అసలు ఇది దేహం ఎట్లా వచ్చింది, అసలు వచ్చిందా అనే ప్రశ్న సూటిగా అడగడం జరిగింది. దానికి మహర్షుల వారు, నిజమే, నువ్వు అడుగుతున్నది బాగానే ఉంది. నేను నా దేహం అంటున్నావుగా, ఆ రెంటికి సంబంధం ఉందని అనుకుంటున్నావుగా. అంతేగాని దేహము నీవు కాదు కదా, నా దేహం అంటున్నావుగా. ఈ దేహము జడమైనది, నీకు తెలుసు. అది అసలు ప్రశ్నలు అడగదు, అది ఉన్నట్టు దానికి తెలియదు. నీవు చెబుతున్నావు నాకు ఆకలేసిందని, అనారోగ్యమని, మందు తీసుకోవాలని, నా కాలికి దెబ్బ తగిలిందని ఇట్లా అంటున్నావు కదా. అయితే ఒక సమయంలో నీవు అట్లా మాట్లాడవు, ఈ దేహమే నీకు స్మరించదు. అదేదో కాదు, నీవు ప్రతిరోజు నిద్రిస్తావు కదా, తప్పకుండా నిద్రిస్తావు. దేహం ఎటుపోయిందో తెలియదు, దేహం లేకనే నీవు ఉన్నావు కదా. ఆ గాఢ నిద్రలో మరి నీకు ఇటువంటి ప్రశ్నలు, సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, దేహం ఎలా వచ్చింది, పుట్టుకంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి, ఏది పుడుతున్నది, ఏది మరణిస్తున్నది, ఒక్కసారైనా నువ్వు అడిగావా ఆ నిద్రావస్థలో? లేదు కదా. అప్పుడు ఈ ప్రశ్నలు రావు కదా, ఇప్పుడు అడుగుతున్నావు. కనుక ఎవరికి ఈ ప్రశ్న, ఈ దేహం ఎలా వచ్చిందని ఎవరు అడుగుతున్నారు అన్నప్పుడు నేను అడుగుతున్నాను. నేనంటే ఒక వ్యక్తిత్వము, నేనంటే అహంకారము, నేనంటే పరిమితత్వము. ఈ దేహాన్ని పరిమితమైన అనుకుంటున్నాగా, అందుకని అడుగుతున్నా మిమ్మల్ని. నిజమే, ఈ దేహము అహంకారము ఒక్కసారే తల ఎత్తుతాయి. నువ్వు నిద్రపోతున్నప్పుడు లేదు కదా. మెళకువ రాగానే, మెళుకు అంటే నీ దృష్టిలో ఏమిటి? దేహాత్మ బుద్ధి కలిగి ఇంద్రియముల ద్వారా నీ దేహాన్ని, జగత్తుని, ఇతరుల్ని చూడటమే కదా మెళకువ. కాబట్టి ఆ మెళకువ రాబోయే ముందు ఏముందో గుర్తించగలవా? నీ సహజత్వమే ఉంటుంది, నీ జ్ఞానమే ఉంటుంది, నీ ఎరుకే ఉంటుంది. ఎప్పుడైతే దేహముతోటి దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు అప్పుడు మిగిలిన ఆలోచనలు వస్తాయి నీకు. కనుక ఈ దేహము, ఈ వ్యక్తిత్వము లేదా పరిమితత్వము, ఈ కర్తృత్వాలు ఒకేసారి పుడుతున్నాయి కదా. అదేవిధంగా ఒకేసారి అవి కూడా అడిగిపోతాయి. ముఖ్యంగా నాయన, గాఢ నిద్రలో ఈ అహంకారము,
ఉంటుంది, కానీ నీవనుకున్న రీతిలో ఉండదు. అది ఆనందమయ కోశంతో, ఈ పంచకోశాల్లో ఒక కోశం ఉందిగా, అక్కడ తన సహజత్వము, ఆత్మస్థితి తెలియకుండా ఉంటుంది నాయన. కాబట్టి గాఢ నిద్రలో ఈ అహంకారము కనపడని స్థితిలో ఉంటుంది. నీవు బయటకు వచ్చాకనే, మేల్కొన్నాకనే నీకు ఈ బంధాలు, అనుబంధాలు, రాగద్వేషాలు, భేదము ఇవన్నీ ఏర్పడుతున్నాయిగా. కనుక ఒక ప్రశ్న వేసుకో. జాగ్రత్తలో ఉన్నటువంటి నీవు, సుషుప్తిలో ఉన్నటువంటి నీ సహజ స్థితి, ఈ రెంటిలో ఏది నీ యథార్థమైనటువంటి సత్యస్థితి? నిద్రలో నీవు ఉన్నావని ఒప్పుకుంటావుగా, ఇప్పుడు మెలకువలో కూడా నీవు ఉన్నావు. కానీ సంశయము అక్కడ రావటం లేదు, ఇప్పుడే వస్తున్నది. నీకు దేహాత్మ బుద్ధితోనే వస్తున్నది కదా. కాబట్టి నీవు ఏ విధంగా చూచినా నీవు వ్యక్తిత్వము కాజాలవు, అహంకారము కాదు సుమ. అహంకారము ఆత్మకు, ఇదిగో ఈ దేహానికి మధ్యస్థితి అనుకో. దేహము గుర్తించకముందు, ఆలోచనలు రాకముందు నీ స్థితి ఏమిటో అది సత్యస్థితి, అంటే ఆత్మస్థితి. అటు ఆత్మకి, ఇటు జడమైన దేహానికి సంబంధించకుండా ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము తల ఎత్తుతున్నది కదా. కాబట్టి నాయన, ఈ రెంటిలో నీ సహజత్వము ఏది? ఆత్మే కదా. అందుకని నేను మూలము, వ్యక్తిత్వ మూలము, అహంకార మూలము నీవు వెతికితే ఇది అదృశ్యమై నీ సత్యత్వమే మిగిలి ప్రకాశిస్తుంటుంది కదా. నిద్రలో నీకు ఏ సంశయాలు లేవు. ఈ జాగ్రత్త అవస్థలో కూడా విచారించు. ఈ నేను మూలమేంటో చూడు, నీకే తెలుస్తుంది. నీ సత్యత్వంలో, నీ అహంస్ఫురణలో, నీ ఉన్నావన్న ఎరుకలో ప్రశ్నించేదెవరు? అన్యత్వం ఎక్కడ? నీవుగా అనంతంగా, ఏకంగా, జ్ఞానమయంగా, ఎరుకమయంగా, అహంస్ఫురణగా ఉన్నావు కదా. ఏమైనా కొత్తగా వచ్చిందా? లేదు కదా. కాబట్టి నీవు చెయ్యవలసింది విచారించు. ఇక్కడ జాగ్రత్త అవస్థలో నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని గుర్తించు నాయన. నువ్వు అనుకోవచ్చు, ఈ కర్మకాండలు, ఈ శాస్త్రాలు ఇవన్నీ దేహానికి ఉంటాయని అనుకుంటావు. నీవు వ్యక్తిత్వంతో అనుకుంటున్నావు. మరి ఈ కర్మకాండలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పూర్వం దేహం నుంచి అనుకోవాలే. దీనికి అంతంటూ ఉండదు కదా. వీటికి పరిష్కారానికి మార్గం ఒకటే నాయన. ఆ కర్మ ఎవరిది? ఆ దేహం ఎవరికి? ఎవరు చేస్తున్నారు ఈ కర్మలు? ఏం పొందాలని చేస్తున్నారు? అందుచేత నీవు విచారించు, అప్పుడే నీకు అర్థమవుతుంది. అటువంటివేవి లేవని, ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమని నీవే గుర్తిస్తావు. మంచిది. మౌనమే నీ సహజత్వం.